वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। नित्याय निरवध्याय सत्यानन्दचिदात्मने सर्वान्तरात्मने श्रीमद् वेङ्कटेशाय मङ्गलम्। शलवसगि पंपुमा गुरुदेवा सद्गुरुदेवा शलवसगि पंपुमा शलवसगि पंपुमा देहोहं बनो देह भ्रांति विडि सोहं भाव रहस्यं बिरिगि देहोहं बनो देह भ्रांति विडि सोहं भाव रहस्यं बिरिगि अहं ब्रह्मास्मि अनि मदि पलुकुचु मोहपाशमुनो मदटिकि दृंची शलवसगि पंपुमा गुरुदेवा सद्गुरुदेवा शलवसगि पंपुमा अज्ञानमु विडि सुज्ञानंबुचे प्रज्ञानं बनो संज्ञनुदिलिया अज्ञानमु विडि सुज्ञानंबुचे प्रज्ञानं बनो संज्ञनुदिलिया दरिजोपवेय कदरिजे रगामाको अयमात्मायनो अनुभवमंदा शलवसगि पंपुमा गुरुदेवा सद्गुरुदेवा शलवसगि पंपुमा तत्पदमरसियु त्वं पदमुनुगनि असि पदमगुटको आज्ञनसंगी तत्पदमरसियु त्वं पदमुनुगनि असि पदमगुटको आज्ञनसंगी सर्वं खल्विद ब्रह्मं मनुषुनु निर्विकल्पमुनो नेर्पुनदिलिया शलवसगि पंपुमा गुरुदेवा सद्गुरुदेवा शलवसगि पंपुमा शलवसगि पंपुमा आदिनि त्रिविध प्रसादमुలను గొని మోదముతో మత భేదము విడుట ఆదిని త్రివిధ ప్రసాదములను గొని మోదముతో మత భేదము విడుట అంచితముగా ప్రపంచము లేదని త్రుంచి ఎరుకను గాంచ బ్రహ్మమును शलवसगि पंपुमा गुरुदेवा सद्गुरुदेवा शलवसगि पंपुमा शलवसगि पंपुमा श्री भगवानुवाच असोचान् अन्वसोचः त्वं प्रज्ञावादांश्च भाषसे गतासून् अगतासूंश्च नानुशोचन्ति पंडिताः
అశోచాన్ అన్వశోచః త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూన్ చ నా అనుశోచంతి పండితాః. దీంట్లో 2 పాదములు 2 అంశములు. పామరులు పండితులు 2 అంశాలు ఎక్కడ. పై పాదం పామరులు, కింద భాగం పండితులు. లోకంలో ఇద్దరే ఉన్నారు, పామరులు పండితులు. పండితాః నా అనుశోచంతి, వాళ్ళు దుఃఖించే విధానంగా ఉండరు. పామరులుగా ఉండేటువంటి వారు అశోచాన్ అన్వశోచః, ఈ దుఃఖ సంబంధమై ఉన్నటువంటి వాటిలలో ఉండేటువంటి విధానం. ఈ అంశాన్ని గురించి పరమాత్మ మరొక అధ్యాయంలో కూడా పామరులు పండితులు అనేటువంటి వాళ్ళ విషయాన్ని ప్రస్తావిస్తూ మోఘాశ మోఘకర్మాణః మోఘజ్ఞాన విచేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః అని పామరులుగా ఉన్నటువంటి వాళ్ళు సామాన్య మానవులు. పామరులు సామాన్య మానవులు. వాళ్ళు ఉన్నటువంటి స్థితిని చాలా చక్కగా తెలియజేసేటువంటి విధానం ఆ శ్లోకం. మోఘాశ, ఎక్కువగా వాళ్ళు ఎప్పుడూ కూడా వ్యర్థ ఆశలతోనే జీవితం గడిపే విధానం. వ్యర్థ ఆశలు, మిక్కుటమైనటువంటి ఆశలు, అపరిమితమై ఉన్నటువంటి ఆశలు, అలవి కాని ఆశలు, ఎంత వీధినా దరికి చేరని ఆశలు, చివరికి ఆశా సాగరంలో మునిగిపోవటమే తప్ప దాన్ని దాటిన వాళ్ళు ఎవరూ లేరు. ఇది మోఘాశ అన్నారు. అనగా ఆశ అనేది సాధారణంగా ఉన్నా కానీ మోఘాశ వ్యర్థమై ఉన్నటువంటి ఆశలతోనే జీవితాన్ని వెళ్ళబుసుకునే పరిస్థితి. మోఘ కర్మాణః, చేసే కర్మలు కూడా జీవుణ్ణి ఇంకా అధఃపాతాళం, నరకాన్ని లాక్కుపోయేటువంటివి, భవసాగరంలో పడవేసేటువంటివి, పశుపక్షాది మృగ దేహాలలో పడవేసేటువంటి కర్మలే ఎక్కువగా చేసుకుంటున్నటువంటి విధానం. ఏ విధముగా పసిబిడ్డ అది నిప్పు కాలుతుంది అని తెలియని విధానంలో దాన్ని పట్టుకుని బాధపడి దుఃఖానికి గురవుతూ ఉన్నాడు. ఏ విధంగా పసిబిడ్డ వాడు జ్ఞానం లేక ఎదురుగా సర్పం పడగిపాడుతూ ఉంటే దాన్ని వద్దకు పోయి పట్టుకుని ప్రమాదంలో పడే విధానముగా, ఈ ప్రకారంగా మానవులలో ఉన్నటువంటి తెలియంతనం అజ్ఞానముతో ఉన్నటువంటి వాడై మోఘ కర్మాణః, వ్యర్థ కర్మలు ఆచరిస్తూ ఉండే విధానం. మోఘ జ్ఞానాన్ని కూడా ఆర్జిస్తాడు. వ్యర్థ జ్ఞానం, దానిలో పరమార్థం పొందే అవకాశాలు ఉండవు. జ్ఞానం అనేటువంటి పేరుతో చలామణయ్యేటువంటి అజ్ఞానమునే సంపాదించుకుంటూ ఉన్నాడు. మోఘాశ మోఘకర్మాణః మోఘజ్ఞాన విచేతసః, సరైనటువంటి యొక్క వివేకం లేని కారణంగా ఇట్లాగా వాడు ప్రవర్తిస్తూ ఉన్నాడు. రాక్షసీం ఆశ్రయం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః, వాడు ఆశ్రయించిన ప్రకృతి మోహ సంబంధము, రాక్షస సంబంధము, ఆశ్రయ సంబంధమై ఉన్నటువంటి యొక్క ఈ అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి దాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి వాడై ఇలాంటి ఈ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడని చెప్పేసి ఇలాగా మరి ఈ జీవన విధానంలో పోయేటువంటి వాడు నిరంతరంగా అనేక దుఃఖాలను పొందటమే తప్ప జీవితంలో ఆనందాన్ని శాంతిని పొందే అవకాశాలు లేవు. ఇలాంటి ఈ జీవన విధానం సాధారణంగా మానవులు అందరూ చాలా వరకు జీవిస్తున్నటువంటి విధానమే. కాబట్టి అశోచాన్ అన్వశోచ, దుఃఖం అనేది ఎందుకు ఏర్పడుతుందనేది చూసినట్లయితే ఆ దుఃఖ కారకం ఈ పామరత్వ విధానముగా మోఘాశ మోఘ కర్మాణ మోఘ జ్ఞాన ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. గత జన్మలో చేసినటువంటి పాప ఫలితముగా దుఃఖాలు వస్తాయని చెప్పనే మాట కూడా ఒకటి ఉన్నది. పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధ రూపేణ వేదనా రూపేణ సమస్య రూపేణ
అనేక రూపాలుగా వచ్చి బాధించేది అని చెప్పని అంటూ ఉన్నారు. దుఃఖాల కారణం అనేది వెతుకుతూ పోయినట్లయితే చాలా మనకి ఎదురయ్యే అంశాలు ఉన్నాయి. గత జన్మలో చేశాడా ఆ పాపాలు, తత్కారణంగా దుఃఖాలు పొందుతూ ఉన్నాడు. ఏవైనా పుణ్యాలు చేసి ఉంటే దాని ఫలితముగా సుఖాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎక్కువగా మానవుడు మోఘాశ, మోఘ కర్మాణః, మోఘ జ్ఞాన ఇత్యాది గుణాలకు లోబడి ఉన్నప్పుడు ఎక్కువ శాతం పాపకార్యాలు చేసే విధానంగా ఉంటుంది. కాబట్టి ఆ పాప విధానముగా మానవుని అది కట్టి కుడుపుతూ ఉన్నది అనే మాటలు లోకంలో వింటూ ఉంటాం. దుఃఖకారకం గత జన్మలో చేసినటువంటి యొక్క పాపములు అనేటువంటివి. దుఃఖ కారణములుగా చూసినట్లయితే ఇంకా ఆది భౌతిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము, ఆధ్యాత్మిక దుఃఖము అనేవి కూడా అవి కూడా కారకాలే. ఆది భౌతిక దుఃఖం, భౌతికం అంటే మన ఎదురుగా ఉన్నటువంటి లోకం, మానవ లోకం, ఆది భౌతికం. ఎంత మంచిగా జీవించాలని చెప్పి అనుకున్నా కానీ ఏదో రూపకంగా ఇతరుల వల్ల మానవులకు దుఃఖం కలిగే విధానం ఉంటుంది. ఎంత సహనము కలిగి ఉన్నా, ఎంత ఓర్పు కలిగి ఉన్నా, ఎంత ఎడంగా ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా మానవుల ద్వారా వచ్చేటువంటి యొక్క విధానం అది భౌతికం. ఒక మానవులే కాదు, ఇతర జీవులు, చాలా జీవుల వల్ల కూడా దుఃఖపడేటువంటి పరిస్థితి. అయితే పూర్వకాలం అయితే క్రూర మృగాలు అప్పుడప్పుడు దాడి చేసి మానవుల్ని మరి ఇబ్బంది పెట్టే పరిస్థితి చూస్తూ ఉంటాం. అలాంటి క్రూర మృగములు అనేటువంటి ఈనాడు మానవులపై దాడి చేసే విధానం అంశం లేకపోయినా కానీ మరి ఆ జీవులే మరి మానవాకారాలుగా వచ్చారా అన్నటువంటి విషయం ఒక ప్రశ్న ఎదురవుతుంది. ఒకప్పుడు ఈ మానవ సముదాయం చాలా తక్కువగా ఉండేది కదా, ఈనాడు చూసినట్లయితే మరి 100 కోట్లకు పైగా దాటిపోయింది. స్వాతంత్ర్యం వచ్చే నాటికి 40 కోట్ల 50 కోట్ల ఉన్నది. మరి ఈనాడు 120 కోట్ల 130 కోట్ల దాకా పెరిగిపోయింది. ఎవరు ఈ కొత్త జీవులన్నీ కూడా భగవంతుని కంపెనీలో ఏమన్నా తయారయ్యి కొత్తగా ఏమన్నా వస్తున్నారా, ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు అనేది కూడా ఒక సందేహాస్పదంగా ఉండేటువంటిది. ఒక మాటగా చెప్పుకోవాల్సి వస్తే ఒకటి అరణ్యాలు దట్టంగా ఉండేవి. అరణ్యంలో కూడా మృగాలు కూడా బాగా విస్తలవిడిగా తిరుగుతూ ఉండేవి. అన్నింటినీ కూడా మానవుడు వెంటాడి చంపేశాడు. కాబట్టి అరణ్యాలు మొత్తం ఖాళీ అయిపోయాయి, అభయారణ్యాలు అయిపోయాయి. మరి అరణ్యంలో మరి ఆ విధంగా హతమార్పబడ్డటువంటి నశింపబడ్డటువంటి మృగాలన్నీ ఏమయ్యాయని చెప్పానంటే ఒకవేళ బహుశా అవన్నీ కూడా మానవ సముదాయంలోకి చేరిపోయాయేమో. కనుక మృగారణ్యం తగ్గింది, జనారణ్యం పెరిగింది. కాబట్టి ఆ జీవులన్నీ ఇప్పుడు ఈ పక్కకు వచ్చి పడటం కారణంగానేమో ఎక్కడ చూసిన అరాచకములు, దొండగములు, నానా రకాలైనటువంటి హింసలు జరుగుతున్నటువంటి విధానం చూస్తే మరి ఈ విధంగా మానవత్వాలు పూర్తిగా కోల్పోయి మృగప్రాయముగా మానవుడు జీవిస్తున్నాడు అంటే ఒకవేళ మృగాలన్నీ కూడా ఈ వైపు వచ్చి జన్మించాయా అనేటువంటి యొక్క సందేహం. కాబట్టి ప్రకారముగా ఈ భౌతికముగా వచ్చేటువంటి ఈ యొక్క విశ్వంలో వచ్చేటువంటి మానవుల వల్ల కానీ ఇతర జీవుల వల్ల కానీ అనేక రకాలుగా దుఃఖాలు వచ్చి పైన పడతా ఉంటాయి. ఎంత మంచిగా ఉందాం అనుకున్నా, ఎంత సహనంగా ఉందాం అనుకున్నా, ఎంత ఎడంగా ఉందాం అనుకున్నా కానీ అవే వచ్చి పైన పడే విధానముగా మానవుల్ని బాధించేవిగా ఉంటాయి. ఇవి ఆది భౌతికంగా వచ్చే దుఃఖాలుగా చెప్పుకొచ్చారు. ఇక ఆది దైవికముగా వచ్చే దుఃఖాలు అనుకోకుండా వచ్చి పడతా ఉంటే ఉప్పెనల్లాగా కొన్ని సమస్యలు, తట్టుకోలేని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని సంఘటనలు, కొన్ని మరి ఇబ్బందులు చూస్తూ ఉంటే అప్పటికప్పుడు వచ్చి పడ్డటువంటివి అవి బయటపడాలని చెప్పనంటే చాలా కాలం పట్టే విధానముగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆది దైవికముగా అనుకోకుండా వచ్చి పడేటువంటి కష్టాలు జీవితంలో ఉంటాయి.
ఇది ఇట్లా వచ్చేటువంటి దుఃఖాలు అన్నారు. ఆధ్యాత్మిక దుఃఖం అనేది మరొకటి చెప్పుకొచ్చారు. 3 చెప్పుకొచ్చారు కదా. ఆది భౌతిక దుఃఖం, ఆది దైవిక దుఃఖం, ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికము అని చెప్పనంటే నీ లోపల ఉన్న ఇంద్రియాల వల్ల వచ్చేటువంటి బాధలు. ఎందుకంటే అవి మాట వినే రకంగా లేవు ఇంద్రియాలు. వాటికి ఇష్టమై ఏవైతే ఉన్నాయో ఆ వైపుకు లాక్కుపోతాయి ఇవి అమాంతంగా. నీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ వాటికి ఇష్టమై ఉన్నదే. అందువల్ల తినరాని పదార్థాలు తినటము, వినరాని దృశ్య శబ్దాలు వినటము, మరి దృశ్యాల విషయంలో, మరి పదార్థాల విషయంలో ఇంద్రియాలు బలవంతంగా తీసుకుపోయి వాడిని దాంట్లో పడేస్తూ ఉంటాయి. ఎంత కాదనుకున్నా, ఎంత వద్దనుకున్నా కానీ ఇంద్రియ జిహ్వ చాపల్యం అని చెప్పి అంటారు కదా. బకుడను రాక్షస వృత్తిని చకజక ధరించు జిహ్వ చాపల్యంబునా. బకుడను రాక్షస వృత్తిని చకచక ధరించు జిహ్వ చాపల్యంబునా అని ఇట్లా చూసినట్లయితే ఒక జిహ్వేంద్రియమే కాదు అన్ని ఇంద్రియాలు కూడా మరి మన మాట వింటున్నాయా అని చెప్పనంటే వాటి మాట మనం వినాలి తప్ప మన మాట వినే స్థితుల్లో లేవు. అందువల్లే మనం పోరాటం చేయాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక పోరాటం పెట్టుకున్నారు ఇంద్రియాలతో. నిత్య వైరిణ అంటున్న భగవద్గీత. నిత్య వైరిణ, నిరంతర పోరాటం. యోగులుగా ఉన్నటువంటి వారు, తత్వ అనుభవం అపేక్షించి ఉన్నటువంటి వారు అందరూ కూడా ఇంద్రియాలతో ఒక యుద్ధం ఆరంభం చేశారు. కనుక వాటిని జయించగలిగితేనే అనుకున్నటువంటి స్వరూపానుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారంగా ఇంద్రియముల ద్వారా వచ్చేటువంటి యొక్క బాధలు వాటిని ఆధ్యాత్మిక దుఃఖములు అని చెప్పి అన్నారు. ఇట్లాగా ఈ దుఃఖములు అనేటువంటివి చూసినట్లయితే 3 రకాలుగా చెప్పుకొచ్చిన అంశము. మరొక 3 ఈశనత్రయము, వాటి ద్వారా కూడా దుఃఖాలు అనేటువంటి సంప్రాప్తం అవుతాయి. ధారేషణ, ధనేషణ, పుత్రేషణ. అది తేలిగ్గా వాటి నుంచి బయటపడటం సాధ్యమయ్యే పని కాదు. ధారేషణ, ధనేషణ, పుత్రేషణ అన్నారు. వీటి ద్వారా కూడా మనం ఈ దుఃఖాలు పొందే విధానము. కనుక దుఃఖకారకములు అనేటువంటి విచారించినట్లయితే అవి చాలా రకాలుగా ఉన్నటువంటి విధానాలు, చాలా కోణాల నుంచి జీవుడు దుఃఖాలు పొందే విధానం కలుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ మనకు భగవద్గీత ఆరంభంలోనే స్వామివారు ఈ దుఃఖ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని అర్జునుని నిమిత్త మాత్రముగా చేసుకుని ఒక చక్కటి సందేశాన్ని ఇస్తున్నటువంటి విధానము. కనుక లోకంలో 2 తెరగలుగా మానవ సముదాయం ఉన్నది, 2 అంశములు కలిగి ఉన్నది. ఒకటి పామర అంశం, ఒకటి పండిత అంశము. కనుక పామర అంశముగా సామాన్యులుగా చెప్పే మాటగా పరమాత్మ చెప్పిన శ్లోకం మోఘాశ మోఘకర్మాణ మోఘ జ్ఞానాభిచేతస రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. ఈ ప్రకృతి మోహిని సంబంధమై, రాక్షస సంబంధమై, ఆసురి సంబంధమైన ప్రకృతిని శ్రితాః ఆశ్రయించి ఉన్నంత కాలం కనుక పడరాని పాటలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భరింపరాని దుఃఖాలు కూడా పొందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత చెప్పినటువంటి శ్లోకంలో మరి పండితాహ అనే ఇక్కడ చెప్పినట్లుగా అక్కడ మహాత్మానహ అనే పదం వాడుతూ స్వామివారు చెప్పిన సందర్భం. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రిత భజంతి అనన్య మనసః జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. మహాత్మానహ అన్నారు అక్కడ, ఇక్కడే పండితాహ అన్నారు, అక్కడే మహాత్మానహ. మహాత్ములు, మహా అంటే గొప్ప, పూజనీయమై ఉన్నటువంటి యొక్క ఆత్మజ్ఞులై ఆత్మజ్ఞానం పొందినటువంటి వారే ఉన్నటువంటి వారు మహాత్ములు. వాళ్ళు ఏం చేశారయ్యా అంటే మాం పార్థాత్, వాళ్ళు నన్ను ఆశ్రయించారు. వాళ్ళు ప్రపంచాన్ని ఆశ్రయించాల. పామరులుగా సామాన్యులుగా చెప్పే విషయం చూసినట్లయితే మోఘాశ మోఘ కర్మాణ మోఘ జ్ఞానం ఇదంతా కూడా కేవలం ప్రకృతి యందు వాళ్ళు నిమగ్నమై ప్రకృతి వస్తువులపై ఆధారపడి జీవితాన్ని జీవించే విధానం ఒక అంశమైతే, ఇక్కడే మహాత్మానహతో మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః,
వాళ్ళేమో ఆసురీ ప్రకృతిని ఆశ్రయించారు, వీళ్ళేమో దైవీ ప్రకృతిని ఆశ్రయించినటువంటి యొక్క విధానం. భజంతి అనన్య మనసః జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. భజంతి అనన్య మనసః, అనన్య మనస్సుతో నన్ను భజంతి సేవిస్తూ ఉన్నారు అనేటువంటి మాట. ఒకటి ప్రవృత్తికి సంబంధించిన అంశము, రెండవది నివృత్తికి సంబంధించిన అంశము. గతాసూన్ అగతాసూన్ శన అనుశోచంతి పండితాః అనేటువంటిది నివృత్తికి సంబంధించిన అంశము. అశోచాన్ అన్వశోచః త్వం ప్రజ్ఞావాదాంశ భాష అనేటువంటిది ప్రవృత్తికి సంబంధించిన అంశము. కనుక ప్రవృత్తి నివృత్తి రెండు మార్గాలు భగవద్గీత చెప్తున్నటువంటి విధానం. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ ప్రవృత్తించ బంధం నివృత్తించ మోక్షం అని శుద్ధంగా ఉన్న మాటలు. కాబట్టి రెండు మార్గములుగా ఉన్న విధానాలలో ప్రవృత్తి మార్గంలో పోయేటువంటి వారి విధానం ఎట్లా ఉంటుందో, నివృత్తి మార్గంలో పోయేటువంటి వారి స్థితి ఎట్లా ఉంటుందనేది ఈ శ్లోకంలో మనకి వస్తున్నటువంటి అంశము. కాబట్టి నా అనుశోచంతి అనేటువంటి మాట వేదం బోధిస్తూ ఉన్నది. తరతి శోకం ఆత్మవితో అన్నారు. తరతి శోకం ఆత్మవితో, ఆత్మజ్ఞుడు శోకాన్ని దాటుతున్నాడు అని చెప్పన్నారు. ఇది వేదవాక్యం. కాబట్టి ఆ ప్రకారం ఎవరైనా కానీ ఆ మహాత్ములు ఉన్నటువంటి యొక్క స్థితిని మనం కూడా పొందాలని చెప్పనే భావం ఉన్నట్లయితే మనం కూడా ఆ బాటనే అనుసరించాలి. మహాత్ములు పోయిన తోవలోనే మనం కూడా ప్రయాణం చేయాలి. ఇంత బ్రహ్మగారి తత్వం కూడా దానికి అనుగుణ్యంగా ఉండే తత్వం అది. శలవసగి పంపుమా గురుదేవా సద్గురుదేవా, శలవసగి పంపుమా. దేహోహం బను దేహ భ్రాంతి విడి సోహం భావ రహస్యం బెరిగి, సోహం భావ రహస్యం బెరిగి. సోహం భావ రహస్యం, సోహం తత్వమసి, అహం బ్రహ్మాస్మి, సర్వం కలివిదం బ్రహ్మ. ఈ 4 వాక్యాలు మీకు బ్రహ్మంగారి తత్వంలో స్వామివారు రచించిన విధానం. 4 వాక్యాలు దాంట్లో వచ్చాయి ఈ తత్వంలో. సోహం భావ రహస్యమిరిగి అహం బ్రహ్మాస్మి అని మది పలుకుచు మోహపాశమును మొదటిగా త్రుంచి తత్పదమరసియు త్వంపదమును గని అసిపదమగుటకు ఆజ్ఞాన సంగి. ఇవన్నీ కూడా చూస్తే మరి ఈ 4 సోపానాలు మనకి ఉన్నటువంటి విధానం. పండితాహ, ఏ పండితులుగా చెప్పబడుతూ ఉన్నదో అట్టి స్థితిని పొందింపజేయటానికి ఉన్నటువంటి మహావాక్యములు అన్నమాట. కనుక గతంలో మనం చెప్పుకున్న అంశమే అవాంతర వాక్యములు మహావాక్యాలు అని చెప్పని. అవాంతర వాక్యములు మామూలుగా గ్రంథాలు అధ్యయనం చేయటం వల్ల కలిగేటువంటి విధానము. దానివల్ల పరోక్ష జ్ఞానం కలుగుతుంది. ఈ పరోక్ష జ్ఞానం అనేటువంటిది కేవలం ప్రజ్ఞావాదాంశ భాషసే, ప్రజ్ఞా సంబంధమై ఉన్న వాదాలకు పనికొస్తుందే తప్ప అనుభవానికి మాత్రం పనికొచ్చే అంశము కాదు. దాన్ని కొంచెం సానుకూలంగా తీసుకున్నట్లయితే ఒక మంచి ఆ యొక్క అవగాహన సంబంధమై ఉన్న జ్ఞానాన్ని పొందవచ్చు. అది విపరీతంగా కనుక తీసుకున్నట్లయితే ప్రజ్ఞా సంబంధమై ఉన్న వాదాల చేయటకు ఉపయోగపడుతుంది. వాదోపవాదములు, చర్చలు, వితండములు, జలపములు నానా రకాలుగా ఉన్నాయి. శాస్త్ర సంబంధమై ఉన్నటువంటి విషయంలో వాదోపవాదాలు చేసేవాళ్ళు వితండము, జలపము, కుతర్కము, తర్కాలు ఏం చెప్పని అంటారు. అది ఆ కోవలోకి పోయే విధానం ఏర్పడుతుంది. కానీ సానుకూల వాతావరణం తీసుకున్నట్లయితే మంచి అవగాహన పొందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అవగాహనతో సాత్విక విధానముగా వారు మంచి మార్గాన్ని అవలంబించి స్వరూపానుభవాన్ని పొందే విధానముగా ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు. కేవలం శాస్త్రాలను అధ్యయనం చేసి వాదోపవాదాలకు సిద్ధపడి నా యొక్క నీది గొప్ప నాది గొప్ప గెలుపోటముల కోసముగా
చేసేటువంటి యొక్క జల్పములు, వితండములు, కుతర్కములు, తర్కములు చేసే విధానాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇలా వరకు ఏంటంటే శాస్త్ర అంశములన్నీ కూడా చాలా వరకు ఈ కోణంలోనే ప్రయాణం చేసే విధానం కనబడుతూ ఉంటుంది. పూర్వకాలంలో చూసినట్టు అందరూ కూడా పండితులు ఎప్పుడు కూడా వాదోపవాదాలు, చర్చలు, విద్వత్సభలు, దాంట్లో గెలుపోవటములు, ఇవన్నీ కూడా మన శంకరాచార్య విధానంలో కూడా మండన మిశ్రుడు, శంకరుడు కూడా ఈ విధమైనటువంటి యొక్క వాదోపవాదాలుగా. కాబట్టి ప్రకారముగా చూసినట్లయితే కేవలం శాస్త్రాన్ని అధ్యయనం చేసే కోణములో సానుకూల విధానముగా చేసినట్లయితే మంచి అవగాహనతో సర్దుబాటు చేసుకుంటూ తన యొక్క స్వరూప విషయాన్ని అవలోకనం చేసుకుంటూ అవగాహన చేసుకుంటూ దాని ద్వారా మంచి జ్ఞానాన్ని పొందే విధానం ఏర్పడుతుంది. లేని పక్షంగా ఉంటే శాస్త్రాలన్నింటినీ కూడా ఆపోసనం బట్టి అక్కడి నుంచి వాదోపవాదాలకి చర్చలకు కూడా పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మొదటి స్థానంలో చేరి ఉన్నటువంటి యొక్క అంశాలు దీంట్లో చాలా చేరి ఉన్నటువంటి యొక్క విధాయకాలు. ఇది ప్రజ్ఞావాదాంశ అని చెప్పనంటే అది కేవలం అర్జునుడికి సంబంధించిన అంశమే కదా అని అనుకోవచ్చు. ఇది లోకములో అందరికీ కూడా వర్తించేటువంటి యొక్క అంశమే. అశోచాన్ అనవశోచ, ఎప్పుడు కూడా అజ్ఞానముతో ఉండి తమస్సుతో ఉండి ఇంద్రియాలకు లోబడి దేహానికి లోబడి సంసారాదులలో మునిగిపోయి అవగాహన లేకుండా మోహాల్లో మునిగిపోయి అత్యాశలు పెంచుకొని అమిత కోరికలు పెంచుకొని ఈ ప్రకారంగా దుఃఖాలకు గురయ్యేటువంటి యొక్క అంశం ఒకటి చేరి ఉంటే, రెండవది ప్రజ్ఞా సంబంధమై ఉన్నటువంటి యొక్క వాదములు కేవలం పరోక్ష జ్ఞానం వరకు మాత్రమే పరిమితమై ఆ పరోక్ష జ్ఞానములోనే వాదోపాదాలు చేసుకుంటూ ఉండేటువంటిది మన లోకంలో చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ రెండు కూడా మనం దాటాలని చెప్పి అన్నట్లయితే ఇక్కడ మహావాక్యాంశములుగా చెప్పేటువంటి సోహం, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటి యొక్క దానిని మనం అనుభవంలోకి తెచ్చుకోవాల్సినటువంటి యొక్క అంశాన్ని ఇక్కడ సిద్ధయ్య గారికి బ్రహ్మేంద్ర స్వాముల వారు దేహోహం బనో దేహ భ్రాంతి విడి సోహం భావ రహస్యం బెరిగి, ఇది మొదటి సోపానముగా ఉన్నటువంటిది. దేహోహం, దేహమే నేననేటువంటి యొక్క భావన ఉన్నంత వరకు ఇప్పుడు చెప్పుకున్న విధానముగా మరి ఆ జీవుడు దుఃఖముల పాలు కావడం తప్ప మరొక మార్గం లేదు. దేహ అహం, దేహోహం. కాబట్టి మహాత్ములు అహం బ్రహ్మాస్మి అనే స్థాయిలో ఉంటారు. కానీ సామాన్యులుగా ఉన్నటువంటి వారు దేహోహం, దేహ అహం, దేహమే నేననే భావంతో ఉంటారు. ఈ దేహ సంబంధమై ఉన్నటువంటి యొక్క మోహం ప్రతి ఒక్క వ్యక్తి జన్మతః వచ్చినటువంటి యొక్క అంశము. అసాధారణంగా పోవటం అంటే అంత తేలికైన విషయం కాదు. దాన్ని పోగొట్టుకోవాలని చెప్పి అన్నట్లయితే సోహం భావ రహస్యం పెరిగి, సోహము యొక్క సూత్రం హంస సూత్రం, మనస్సుని శ్వాసతో పెట్టినట్లయితే కలిగేటువంటి యొక్క సాధనాంశమే సోహము యొక్క ధ్యానము, హంస ధ్యానము అన్నారు. ఊరక చూచుచుండువాడ, కాబట్టి మనస్సుని హంసతో పెట్టడం అంతవరకే, దాన్ని గమనిస్తూ ఉంటే చాలు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఊరుకున్నవాడు ఉత్తమ యోగిరా అన్నట్లుగా ఆ శ్వాస గమనికలో ఉంటే చాలు. అక్కడి నుంచి నీకు పరంపద సోపాన పదం ఆరంభమవుతుంది. మరి పరంపద సోపాన పదములో ప్రయాణం చేసేటువంటి వారికి ఆఫర్లాగా నృత్యంలు వస్తూ ఉంటాయి. నృత్యం ఎక్కేస్తా ఉంటారు. కానీ ఏమాత్రం ఏమరపాటు అయ్యిందా అంటే పాము నోట్లో పడ్డాడు అంటే మళ్ళా మొదటికే వస్తాడు, మొదటికే మోసం వస్తుంది. నృత్యంలో ఎదురోగిస్తాడు, కానీ ఎక్కడో ఉంటుందో పాము కాటేయటానికి, దాని దగ్గరికి పోయి పడతాడు, కాటేస్తుంది, మళ్ళా తిరిగి కిందకల్లా వచ్చేస్తాడు. ఇది ఒక పరంపద సోపాన పదంగా చెప్తున్నటువంటి మంచి అంశం. అనగా మనస్సు అనే దాన్ని హంసతో పెట్టినప్పుడు మరి ఆ విధముగా నిశ్చల భావం ఏర్పడి నివృత్తి మార్గంలో పయనిస్తూ ఉంటాడు. అలా ప్రయాణం చేసే విధానం సవ్యంగా సాఫీగా పోయినట్లయితే పరమార్థ గమ్యం చేరుకునే అవకాశం ఉంటుంది. కానీ ఏదో ఒక ఆటంకం వచ్చేస్తుంది, ఏదో ఒక ఆలోచన వస్తుంది, వాళ్ళెమ్మటి ఆలోచన ప్రపంచంలో పడిపోతాడు, మన కిందకు వచ్చేస్తాడు. ఈ ధ్యానం చేసేటువంటి అందరికీ కూడా అనుభవంలోకి వచ్చిన అంశమే. ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు నిశ్చలంగా మనస్సు ఉంటుంది కాసేపు, ఆ తర్వాత నిద్రకు గురి కావటము, ఆలోచనల్లో పడిపోవటము జరుగుతూ ఉంటుంది.
ఆ విధంగా పడ్డప్పుడు పావు నోట్లో పడ్డటువంటి ఆ గింజ ఎట్లయితే మళ్ళీ కిందకు వచ్చి పడుతుందో అట్లా జారిపోవటం అవుతుంది ధ్యానములో. అలాంటి యొక్క దాని గురి కాకుండా సోహం భావ రహస్యం పెరిగి, సోహం అనేటువంటి దాని యొక్క రహస్యంగా దాని యందే ఉండగలిగితే ఆ ప్రకారముగా ప్రయాణం చేయగలిగినటువంటి స్థాయినే సోహము యొక్క ధ్యానం ముందుగా అవలంబింపబడాల్సినటువంటి అంశము. ఆ సోహము యొక్క సూత్రాన్ని గురువు ప్రసాదించగా దాన్ని పట్టుకుని ఎగబాకాలి, పైకి పోవాలి, ఊర్ధ్వం ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఊర్ధ్వముగా. కాబట్టి ఆ ప్రకారముగా హంస యొక్క ఆశ్రయంలో ప్రయాణం చేసినప్పుడు మరి రెండవ సోపానముగా ఏర్పడి తత్వమసి మహావాక్య సంబంధమై ఉన్నట్టు అనుభవం. అది కేవలం తత్వమసి మహావాక్య బోధ కాదు, తత్వమసి మహావాక్య సంబంధ అనుభవం రావాలి అని చెప్పనన్నారు. అనుభవం అంటే ఎట్లా వస్తుందో, తత్వ త్వం అసి, తత్ అనగా ఈశ్వరుడు, త్వం అనగా నీవు, అసి అయి ఉండుట. అది ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే మనస్సు హంసతో ఉన్నప్పుడు, ఆ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, మరి ఆ ధ్యానం యొక్క విధానములో మరి ఆ లోన చేరి ఉన్నటువంటి సమస్త కల్మషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మలిన సాత్విక అవిద్య అంతరించినప్పుడు శుద్ధ సాత్విక విద్య అనేది ఏర్పడుతుంది. అవిద్యయా మృత్యం తీర్త్వా విద్యయా అమృతం అశ్నుతి అన్నట్లుగా ముందు ఆ మాలిన్యాల నుంచి బయటపడాలి. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాహ, ఋషులు క్షీణ కల్మషులై ఎట్లా బ్రహ్మమును పొందగలిగారో అట్లా మనం కూడా అనేక జన్మలుగా వచ్చి పడ్డటువంటి కల్మషాలు లోపల బాగా పేరుకుపోయి ఉన్నాయి, సూక్ష్మదేహంలో పడిపోయి ఉన్నాయి. ఎవరి యొక్క సూక్ష్మదేహాన్ని వాళ్ళే కడుక్కోవాల్సి ఉంటుంది. బయట ఉన్నటువంటి యొక్క స్థూల దేహం అయితే వేరే వాళ్ళ సహకారంతో కూడా కడుక్కోవచ్చు. కానీ లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహంలో చేరి ఉన్న కల్మషాలని ఎవరికి వారే కడుక్కోవాలి. కాబట్టి పరమాత్మ చెప్పాడు, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదేత్. ఎవరికి వారే తమము తానే ఉద్ధరింపజేసుకోవాలనేటువంటి మాట. కాబట్టి ప్రకారముగా అనేక జన్మలుగా ఎవరెవరైతే స్వకృతాపరాధనగా మరి లోపల కల్మషాలను వేసుకున్నారు, పాప సముదాయం వేసుకున్నారు, అజ్ఞాన సంబంధ వాసనలు వేసుకున్నారు, అవన్నిటినీ కూడా మరి ధ్యానం ద్వారా కడుక్కోవాల్సినటువంటి పరిస్థితి. ధ్యానము అంటే కడుక్కునే విధానం, శుద్ధం చేసుకునే ప్రక్రియ ఇది. కాబట్టి ఆ ప్రకారముగా సూక్ష్మదేహంలో పడ్డటువంటి కర్మలు మరి అనుభోక్తవ్యముగా వచ్చి ఆ జీవుణ్ణి కట్టి కుడిపే విధానముగా ఉన్నాయి. ఎంతటి వారిని కూడా వదిలిపెట్టే విధానం కాదు. అలాగా ఉన్నటువంటి ఆ కర్మ సముదాయాన్ని కల్మషాలని మరి ధ్యానము ద్వారా కడిగి వేసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి దానికి మహాత్ములు బోధించేటువంటి విధానము సోహం సూత్రము. సోహం భావ రహస్యం పెరిగి అని అంటాడు బ్రహ్మేంద్ర స్వాముల వారు. చాలా గొప్పగా ఆ తత్వంలో స్వామివారు చెప్పినటువంటి యొక్క విధానము. ఈ తత్వం చాలా మంచిగా ఉంటుంది. మీరు చక్కగా దీన్ని ఎవరైనా అధ్యయనం చేస్తే కూడా మీకు కంఠస్థం అయినా కానీ మంచిదే. ఈ బ్రహ్మం గారి యొక్క సాహిత్యంలో చేరి ఉన్న తత్వం ఇది కనుక సోహం భావ రహస్యం పెరిగి. కాబట్టి దేహోహం అను దేహభ్రాంతి వీడి, దేహం నాహం సోహం శివోహం అని పెద్దలు చెప్పే మాట. దేహం నాహం, దేహం నేను కాదనేది ఎప్పుడు వస్తుంది? గురువు ద్వారా తత్వశాస్త్ర అధ్యయనం చేసినప్పుడు కలిగేటువంటి భావన దేహం నాహం అంటాడు. అలాంటి భావం వచ్చిన తర్వాత గురువే మనకి సోహం తెలియజేస్తాడు. కాబట్టి ఆ సోహము ద్వారా శివోహం అన్నటువంటి స్థాయికి వెళ్ళిపోతాం. ఆ శివోహం అనేటువంటిది తత్వమసి సంబంధమై ఉన్న అనుభవము. తత్తనగా ఈశ్వరుడు, త్వమ్మనగా జీవుడు, అసి అయి ఉండుట. ఎప్పుడు ఈ జీవుడు శివుడవుతాడు అని చెప్పనంటే ఇంతకాలముగా చేరి ఉన్నటువంటి యొక్క మాలిన్యాలన్నీ కూడా కడగబడి మరి మలిన సాత్వికం అంతరించినప్పుడు అక్కడ శుద్ధ సాత్వికం ఏర్పడుతుంది. ఇది ధ్యానం ద్వారానే సాధ్యమయ్యేటువంటి యొక్క అంశం అన్నమాట. ధ్యానము ద్వారానే చేసుకోవాల్సిన అంశం ఇది. ఏమండి, జన్మలు ఎత్తుతూ ఉన్నాం కదా, గత జన్మల సంబంధమై ఉన్న సంస్కారాల కారణంగా మేము దేహాలు ఎత్తుతూ ఉన్నాం కదా. ఆ దేహాలలో సుఖ దుఃఖాల రూపంగా అనుభవించేసుకుంటూ ఉన్నాము.
మరి ఆ రూపకంగా పోతున్నాయి కదా, మరి అలా విధముగా పోయే విధానంగా ఉన్నప్పుడు మాకు ఈ యొక్క సోహంభావ ధ్యానం ద్వారా ఎందుకు పోగొట్టుకోవాలి అన్న సందేహం కూడా కలిగే అవకాశం ఉంటుంది. అనేక దేహములు ధరిస్తూ ఉన్నాం, ఆ దేహాలలో గత జన్మల సంబంధమై ఉన్న పుణ్యపాపాలని సుఖ దుఃఖాల రూపంగా అనుభవిస్తూ ఉన్నాం, పోతున్నాయి కదా అని చెప్పి అనుకోవచ్చు. ఆ విధముగా పోతున్నటువంటి విధానంగా చెప్పినప్పటికీ కూడా మరలా తిరిగి వీడు సంపాదించుకుంటున్నాడే ఆగామి కర్మనే రాగద్వేషాలకు గురై, మమకార మోహాలకు గురై, వ్యామోహాలకు గురై, విషయముల యందు అపేక్ష గలవాడై, భోగాపేక్ష గలవాడై, నానా రకాలై ఉన్న కర్మలు చేస్తూ ఉన్నాడు, మళ్ళా దాన్ని సంపాదించుకుంటూ ఉన్నాడు. కనుక దేహము ద్వారా జీవుడు సుఖదుఖాల రూపకంగా పుణ్యపాపాలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా మరలా అదే దేహము నుండి అనేక కర్మలు సంపాదించుకుని పెట్టుకుంటున్నాడు. కాబట్టి ఇక అది ఆ కొండ ఖాళీ అయ్యే అవకాశాలు లేవు, నిండుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది, నిండుతూ ఉంటుంది. కనుక వాటిని శుద్ధంగా తొలగింపజేసుకోవాలని చెప్పి అన్నట్లయితే దానికి సోహంభావ సూత్రం పెరిగి అని బ్రహ్మంగారు చెప్పారు. ఆ సోహము యొక్క సూత్రములో మనం ప్రవేశించి ఉండాలి. ఈ సోహానికి హంసకు తేడా ఏమిటని చెప్పానంటే, ఈ యొక్క శ్వాస హంసగా ఉన్నప్పుడు మనకు ధ్యానములో కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడుతుంది. సంకల్ప ప్రవాహంలో పడిపోయే విధానము, నిద్రలో పడిపోయే విధానం ఉంటుంది. అదే కనుక హంస సోహముగా ఏర్పడ్డట్లయితే దాన్ని ద్విజాత అంటారు. అది అమ్మవారుగా చెప్పేటువంటి యొక్క మాట సోహం అని చెప్పేసి అని. సోహం శివోహమునకు మార్గంగా ఉండే విధానం కనుక ఎవరిలైతే మాలిన్యములు తొలగబడి మనస్సు నిశ్చలముగా ఉంటుందో ఆ నిశ్చల స్థితిలో అది నిర్మలత్వము అన్నారు, నిశ్చలత్వము అన్నారు. అలాంటి స్థితిలోనే సాధకుడిని నిలకడగా ధ్యానంలో ఉండే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి రెండు ఉంటాయి దీంట్లో, నిలకడగా ఉండలేని స్థితి, నిలకడగా ఉండే స్థితి. కల్మషములు అంతరించినప్పుడు నిలకడగా ఉండే విధానం ఏర్పడుతుంది. కల్మషములు విజృంభించినట్లయితే సాధకుడు ధ్యానంలో ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని సోహం అని చెప్పి అన్నారు. అలాంటి సోహము యొక్క సూత్రము ద్వారా అక్కడ మరి ఆ యొక్క జీవుడు శివుడు కావలసి ఉంటుంది. అనగా మలిన సాత్విక అవిద్య వీడిపోయిందా, మాలిన్యములు మొత్తం తొలగిపోయాయా అని చెప్పనంటే అక్కడ జీవత్వం తొలగి చివరికి ఈశ్వరత్వమే సంప్రాప్తమై ఉంటుంది. కాబట్టి అది రెండవ అంశముగా తత్వమసి మహావాక్యాంశముగా బోధించారు. తత్పదమరసియు త్వం పదమును గని అసి పదమగుటకు ఆజ్ఞను సంగి అని చెప్పనన్నారు. తత్పదమరసియు త్వం పదమును గని, ఆ త్వం పదమును గని అంటే కనుగొంటాం. ఎప్పుడు కనుగొంటావు అని చెప్పనంటే మరి నీలో చేరి ఉన్నటువంటి యొక్క మలిన సాత్వికం అంత అంతరించినప్పుడు మలినములన్నీ పోవాలి, కల్మషాలు మొత్తం పోవాలి, కడగబడాలి. అవన్నీ కడగబడితేనే జీవుడు శుద్ధమవుతాడు. అట్టి ఆ జీవుడే మరి ఈశ్వరుని యందు లీనమవుతాడు. అది జీవ బ్రహ్మైక్యము అన్నారు. దానినే తత్వమసి అనే మాటగా మహావాక్యంగా చెప్పుకొచ్చారు. తత్ అనగా ఈశ్వరుడు, త్వం అనగా నీవు, అసి అయి ఉన్నావు. అక్కడ జీవుడు లేడక, ఎందువల్ల మలిన సాత్వికం పోయింది కాబట్టి జీవత్వం లేదు. శుద్ధ సాత్విక బ్రహ్మాకర ఉడుతుంది కాబట్టి అక్కడ ఈశ్వరుడే ఉండే విధానం. కాబట్టి దాన్ని తత్వమసి మహావాక్యముగా చెప్పిన మాట. తత్పదమరసియు త్వం పదమును గని అసి పదమగుటకు ఆజ్ఞను సంగి. అసి పదం, అసి అంటే తత్వ, త్వం అసి అనగా ఆ ఈశ్వరుడవే నీవు అయి ఉన్నావు. ఎట్లా అవుతావు అంటే వ్యావహారికంలో కావు, వ్యవహారంలో మాటల వల్ల అందబడే అంశమే కాదు. అది కేవలం సాధన వల్ల సోహం సూత్రం ద్వారా నివృత్తి మార్గంలో పయనించినప్పుడు, కల్మషాలు మొత్తం కడగబడ్డప్పుడు, మలిన సాత్వికం అంతరించినప్పుడు అక్కడ జీవత్వం తొలగిపోయి మరి ఈశ్వరత్వమే ఉంటుంది. కాబట్టి అది తత్వమసి మహావాక్యం రెండో అంశముగా చెప్పుకొచ్చారు. అహం బ్రహ్మాస్మి అని మది పలుకుచు మోహపాశమును మొదటికి దృంచి. ఆ తత్పదం దాటిన తర్వాత, తత్వమసి మహావాక్యం దాటిన తర్వాత వచ్చేది ఏమిటని చెప్పినాడు, అహం బ్రహ్మాస్మి అన్నారు. ఇది కేవలం మూడవ సోపానంగా చెప్పేటువంటి యొక్క అంశము. అక్కడ యోగ సమాధి అనేటువంటి మాట వాడారు. తురీయము అన్నారు, యోగ సమాధి అన్నారు. తురీయం నాలుగో అంశాన్ని తురీయము అంటారు.
అది సమాధి అన్నారు. యోగ సమాధి. సమాధిస్తస్య కేశవ అని అర్జునుడు అడిగితే ఆ బోధంతా 2వ అధ్యాయం చివరిలో వచ్చే మాటలు అయి ఉంటాయి. కాబట్టి సమాధి అనే చాలా గొప్పదై చేరి ఉన్నటువంటి ఈ యొక్క అంశము, దాంట్లో మహాత్ములు నిరంతరంగా భగవంతునితో బ్రహ్మముతో ఆనందించేటువంటి అంశము. మహాత్ములందరూ కూడా ఆ స్థితిలోకి వెళ్ళిపోయారు. దాన్ని సమాధి అన్నారు. 4వది యోగ సమాధి. నిర్మలం తం విజానీయాత్ షడూర్మిరహితం శివం ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్థ లక్షణం అని కూడా. కాబట్టి అది పర్యవసానం అదే. అందరూ కూడా చేరుకోవాల్సింది అక్కడికే. అందరి గమ్యం అదే. అది చేరుకున్న నాడే నీకిక ఈ జన్మ పరంపరలకు ముగింపు. అంతవరకు ఉండేటువంటి సూక్ష్మదేహము లోపల చేరి ఉన్న కల్మషాలు కడుక్కోనంత వరకు అవి నీకు ఈ దేహములనే మొక్కలు ప్రసాదించేదిగా ఉంటుంది. దేహములు తప్పవు, జన్మలు తప్పవు అన్నారు. కారణం ఏంటంటే కర్మలు లోపల ఉన్నాయి కాబట్టి. అట్టి కర్మలను నీవు సాధన ద్వారా తొలగింపజేసుకున్నట్లయితే అది తరింపుకు మార్గం అనేటువంటి మాట. కాబట్టి ప్రకారముగా సోహము ద్వారా తత్వమసి మహావాక్య అనుభవాన్ని పొంది ఆ తర్వాత మరి ఆ సుషుమ్నాయందు బ్రహ్మము యొక్క దివ్యానుభవాన్ని పొంది ఉండుటయే అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అని మది పలుకుచు అన్నారు. మంచి అంశాలు ఇవన్నీ కూడా. ఈ విధముగా మరి సాధకులు సోహము ద్వారా తత్వమసి అనుభవాన్ని పొంది అహం బ్రహ్మాస్మి కాగలిగితే సర్వం కల్విద బ్రహ్మం బనుచును నిర్వికల్పమునా నేర్పునదిలియా శలవసగి పంపుమా గురుదేవా గురుదేవా నాకు అలాంటి యొక్క అనుభవం కలిగేటువంటి యొక్క మార్గం వైపుకు పయనింపజేయవయ్యా అన్నటువంటి విధానం. అదే ఇక్కడ కూడా కృష్ణం వందే జగద్గురుం. జగద్గురు అనేటువంటి కృష్ణ పరమాత్మ కూడా సర్వమానవులు అలాంటి యొక్క అనుభవాన్ని పొందేటువంటి విధానము నుంచే ఆయన యొక్క సాహిత్యాన్ని ఆరంభం చేశాడు. మొట్టమొదటిగా ప్రతిష్టాత్మకముగా మరి సమస్త మానవుల దుఃఖములలో మునిగి ఉన్నటువంటి యొక్క అంశాన్ని లేవనెత్తి మరి ఈ యొక్క దుఃఖము నుంచి దాటినటువంటి వారు మహాత్ములు, పూజ్యులు, పండితులు అనే మాటగా చెప్పుకొస్తూ ఉన్నాడు. కనుక అందరూ కూడా అలాంటి స్థితికి పోయే ప్రయత్నం ముఖ్యంగా చేయాల్సే ఉంటుంది. అది ఊరకే వచ్చేది కాదు, కేవలం మాటల వల్ల లభ్యమయ్యేది కాదు. మాటల కందక భావమునంటక భాషలు బ్రహ్మము తానగుచున్ పలుమరు పల్కిన బల్కిన చోనే. రాముడు చెప్పే మాట, మాటల కందక భావమునంటక భాషలు బ్రహ్మము తానగుచున్. అది మాటలకు అందేది కాదు. యతో వాచో నివర్తంతి అప్రాప్య మనసా సహా. మనస్సుకి వాకులకు అందేది కాదు. కాబట్టి అలాంటి దానిని చేతల చేతనే అందుకోవాల్సి ఉంటుంది. మాటల వల్ల అందుకునేది కాదు, చేతల వల్లే అందుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారముగా మనకి ఒక సాధనా సంబంధమై ఉన్న అంశాన్ని బోధించే విధానములో ఈ 4 మహావాక్యములను అందరూ గ్రహించుకోవాల్సి ఉంటుంది. 4 సోపానాలుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సోహం సూత్రాన్ని అవలంబించి తత్వమసి మహావాక్యానుభవాన్ని పొంది అహం బ్రహ్మాస్మిలో మునకవేసి చివరికి 4వదిగా ఉన్నటువంటి సర్వం కలివిదం బ్రహ్మ అనే స్థాయికి పోవాల్సి ఉంటుంది. సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటి చాలా గొప్ప తత్వం అది. అది కేవలం ఒక నిరంతరముగా బ్రహ్మావలోకనం చేసేటువంటి వారికే వచ్చేటువంటి విధానం. శుక భగవానుడు లాంటి మహానుభావులు, వేమన, శుకుడు ఇత్యాది వాళ్ళందరూ కూడా ఆ స్థితికి వెళ్ళిపోయారు. అంతటా కూడా బ్రహ్మభావన. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ శివాకేశ పండిత సమదర్శన అన్నట్లుగా బ్రాహ్మణుడి యందు, గోవు యందు, ఏనుగు యందు, శనకమనందు సమస్త జీవులలో ఉపాధులు వేరువేరుగా ఉన్నా కానీ ఉపహిత చేతనమై ఉన్నటువంటి బ్రహ్మమును మాత్రమే దర్శించే విధానమైనటువంటి స్థాయి రావటం అని చెప్పనంటే పలుమార్లు బ్రహ్మావలోకనం చేస్తూ అహం బ్రహ్మాస్మి యొక్క స్థితిని పొందుతూ
ఉన్నటువంటి వారికి మాత్రమే సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటి యొక్క స్థాయిలో ఉండే విధానం ఏర్పడుతుంది. ఇవి కేవలం మాటలతో చెప్పుకునేటువంటి విధానం కాదు, అది కేవలం సాధన ద్వారా అనుభవానికి రావాల్సినటువంటి యొక్క సాధన ద్వారా అనుభవానికి వచ్చేటువంటి యొక్క అంశము. కాబట్టి ఇది మనం చక్కగా గమనించాల్సి ఉంటుంది. అందుచేత నా అనుశోచంతి పండితాహ, అట్టి స్థాయికి పోయినటువంటి వాడిని మా పరమాత్మ ఎక్కడ పండితుడు అని చెప్తూ ఉన్నారు. పండితులు అని చెప్పనంటే మనం లోకంలో ఏదో భావించుకుంటూ ఉంటాం. వేదాధ్యయనం చేసి ఉన్నటువంటి వారు, నిరంతరంగా శాస్త్రాధ్యయనం చేస్తూ ఉండేటువంటి వారు పండితులు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ పరమాత్మ చెప్పేటువంటి యొక్క విషయంలో మాత్రం పండిత అనేటువంటి యొక్క మాటకు స్వామివారు చాలా గొప్ప అంశాలని మనకు చెప్పుకొచ్చే విధానాలు అక్కడక్కడ ఉన్నాయి. పండిత అనే పదాన్ని నిర్వచనముగా స్వామి చెప్పుకొచ్చే విధానము పండితాహ సమదర్శన అన్నారు కదా, అది కూడా పండితుని యొక్క విధానములో చెప్పినటువంటి యొక్క అర్థమే. మరొక చోట కూడా స్వామివారు పండితాహాన్ని పద నిర్వచనం చేశారు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తం ఆహుః పండితం బుధాః విజ్ఞులు అట్టి వానిని పండితునిగా ఆహుః చెప్పుదురు అని స్వామి చెప్పారు. ఎట్లాంటి వారు అని చెప్పనంటే జ్ఞానాగ్ని ద్వారా సమస్త కర్మలను దగ్ధం చేసి స్వరూప భావన పొంది ఉన్నటువంటి వారిని పండితులుగా చెప్పబడును అనేటువంటి అర్థం. కేవలం శాస్త్రాన్ని వేదాన్ని అధ్యయనం చేసినంత మాత్రంతో ఆ పదం రాదు. మరి లోపల సమస్త అనాత్మ నశింపజేసుకుని కర్మలను కాల్చివేసుకుని జ్ఞానాగ్ని ద్వారా కాల్చివేసుకుని స్వరూప భావన పొంది ఉన్నటువంటి ఆ విధానంలోనే స్వామివారు పండితుడనేటువంటి యొక్క మాట నిర్వచనముగా చెప్పుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రకారముగా అలాంటి స్వరూప అనుభవమును పొందినటువంటి వాడు నా అనుశోచంతి అనే విధానములో తరతి శోకం ఆత్మవితు అనేటువంటి మాట వేదవాక్యం రెండూ కూడా స్వరూప భావన పొందినటువంటి వారు తిరిగి మరల శోకానికి గురికారు, దుఃఖాలకు లోనుగారు అనేటువంటి మాట. మరి కేవలం సామాన్య విధానముగా అజ్ఞానములో మునకలు వేసి ఇంద్రియాలకు దాసులై విషయాలకు బానిసలై రాగద్వేషములు గల వారి సంసార వ్యామోహాలలో మునిగి ప్రపంచ వ్యామోహాలలో మునిగి ఉన్నటువంటి యొక్క ఈ మానవ సముదాయం అనేటువంటి వారు మాత్రమే శోచంతి దుఃఖించే విధానముగా ఉండేటువంటి విధానం. ఆల్రెడీ అందరూ కూడా ఇలాంటి భావంలోనే మునిగి ఉన్నారు. ఏదో రకంగా దుఃఖాలు పొందుతూనే ఉంటారు. అది పైకి వ్యక్తపరిచి ఆ దుఃఖాన్ని చూపించే వాళ్ళు ఉంటారు, పైకి చూపించకుండా లోపల కుమ్మిలిపోతూ బాధపడేటువంటి వాళ్ళు ఉంటారు. ఏదో రకంగా మనిషి దుఃఖంతోనే జీవితాన్ని గడుపుతున్నటువంటి యొక్క విధానం, దానినే శూద్రత్వం అనేటువంటి మాటగా చెప్పుకొచ్చారు. జన్మనా జాయితే శూద్ర అనేటువంటి మాట. అజ్ఞానమే శూద్రత్వము సుజ్ఞానమే బ్రహ్మమౌట శృతులను వినరా అజ్ఞానమనచి వాల్మీకి సుజ్ఞానపు బ్రాహ్మడాయే చూడరవేమా అని వేమన కూడా ఈ అంశాన్ని మనకు ప్రస్తావిస్తూ ఉన్నాడు. అజ్ఞానమే శూద్రత్వము సుజ్ఞానమే బ్రహ్మమౌట. కాబట్టి బ్రహ్మము యొక్క భావన పొంది ఉన్నటువంటి వారు ఒకటి, అజ్ఞానంలో మునిగి దుఃఖాలు పొందేటువంటి విధానం ఒకటి. సుజ్ఞానపు బ్రాహ్మడాయే, ఇక్కడేమో పండితుడు అని చెప్పనే మాట ఇక్కడ స్వామి చెప్పారు, అక్కడేమో ఆయన బ్రాహ్మడాయే అన్నాడు. అనగా బ్రాహ్మణుడు అని చెప్పనే మాటకి పారమార్థికముగా బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ అనేదిగా చెప్తారు. కాబట్టి బ్రహ్మజ్ఞానం అనుసరించే బ్రాహ్మణుడు అనేటువంటిది మనకి ఈ విషయాలే పురుష సూక్తములో కూడా పాదముల యందు శూద్రులు పుట్టారు అని చెప్పని, ఊరువుల యందు వైశ్యులు అని చెప్పేసి అని, ఆ బాహువుల యందు క్షత్రియులుగా చేయబడ్డారు అని చెప్పని, మరి ఆ ముఖబండలమునందు బ్రాహ్మణుడు అయి ఉన్నాడని చెప్పి బ్రాహ్మణోస్య ముఖం ఆశేత్. కాబట్టి బ్రాహ్మణ అస్య ముఖం ఆశేత్ అనగా బ్రహ్మము యొక్క స్వరూపం ఆశేత్ అయి ఉండేను అనేటువంటి మాట. బ్రాహ్మణ అస్య ముఖం ఆశేత్, అస్య అంటే ఈ బ్రహ్మము యొక్క ముఖం అనగా పరమాత్మ యొక్క స్వరూపం ఆశేత్ అయి ఉండేననేటువంటి మాట.
అటు బ్రహ్మమే తానై ఉన్నటువంటి విధానమే బ్రాహ్మడాయి అని వేమన చెప్పిన మాట. అది ఎట్లా వస్తుందని చెప్పనే మాటకి, ఎవరైతే జన్మతః దుఃఖముతో ఉన్నారో, శూద్ర భావన పొంది ఉన్నారో, అంటే ఆ శూద్రత్వపు సంబంధమై ఉన్నటువంటి దుఃఖభావం నుంచి బయటపడాలని చెప్పన్నట్లయితే ఒక్కటే శరణ్యం, అది గురుపాదములు పట్టుకొని గురువు ద్వారా తత్వశాస్త్రాధ్యయనం చేయటం తప్ప మరొక మార్గం అనేటువంటిది లేదు. నా అన్య పంథ అయనాయ విద్యతే. ఎంతటి వారైనప్పటికీ కూడా ఈ దేహ మోహముగా ఉన్నటువంటి వాళ్ళు వీటి నుంచి బయటపడేటువంటి విధానం ఒక్క గురువు ద్వారానే సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మన భారతదేశంలో చూసినట్లయితే గురువు అనేటువంటి యొక్క అంశం ప్రధాన అంశముగా ఉన్నది. కాబట్టి గురుతత్వం ద్వారానే అందరూ కూడా ప్రయాణం చేసిన విధానము. అవతారమూర్తులకు రామకృష్ణాదులు కూడా గురువు యొక్క అంశాన్ని గురించి చక్కగా బోధించిన విధానం. కాబట్టి గురువు యొక్క ఆశ్రయం ద్వారానే తత్వం యొక్క అవలోకన చేసుకుంటూ ఆ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయడానికి గురువు మంచి అవకాశం కలగజేసి ద్వావ చూపేటువంటి మరి మహానుభావుడు. కాబట్టి ఆ ప్రకారముగా తత్వశాస్త్రాధ్యయనం చేసే విధానంగా ఉన్నటువంటి దానిని పారమార్థికముగా వైశ్యులు అనేటువంటి మాట. ఆ తర్వాత బాహు రాజన్య కృత అనేటువంటి మాట. రాజన్య కృత చేయబడ్డాడు, క్షత్రుడిగా చేయబడ్డాడు అని చెప్పానంటే మరి ఆ యొక్క మహాత్ముల ద్వారా బ్రహ్మ విద్య అవగాహన కలిగి ఆ తర్వాత వాళ్ళ ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొంది లోన ఉన్నటువంటి శత్రువుల మీద దాడి చేసే విధానముగా ప్రయాణం చేయటమే ఈ యొక్క సోహంభావ ధ్యానము. ఇది ధ్యానము యోగము అని చెప్పనంటే లోనున్న అనాత్మతో మరి యుద్ధం చేసి వాటిని జయించే విధానమే క్షాత్రత్వ విధానము, క్షత్రియులు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ గెలుపే మోక్ష విధానం. కాబట్టి లోన ఉన్న వాళ్ళని జయించే విధానముగా చేసేటువంటి విధానమే ధ్యానము అనేటువంటిది. ధ్యానం అంటే యుద్ధానికి సిద్ధం కావటమే ధ్యానం. ఎప్పుడు రెండు కన్నులు ముకులించి లోపలికి ప్రవేశించావో యుద్ధం ఆరంభమవుతుంది అనాత్మతో. కాబట్టి ఆ యుద్ధములో హోరాహోరీగా పోరాడి అనాత్మను జయించినటువంటి వాడే ఆత్మరాజ్యాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతిం వాక్పతి చక్షుష్పతి స్తోత్రపతి విజ్ఞానపతి అని చెప్పని తైత్రయం చెప్తున్నమాట. ఆప్నోతి స్వరాజ్యం, ఆత్మరాజ్యాన్ని పొందాలంటే అనాత్మను జయించే తీరాల్సి ఉంటుంది ఎవరైనా కానీ కాక. ఆత్మరాజ్యాన్ని పొందాలంటే, ఆత్మానుభవాన్ని పొందాలంటే పోరాటం తప్పదు, యుద్ధం తప్పదు. అదే ధ్యానం అన్నారు, యోగం అన్నారు. దాని ద్వారా యుద్ధం అనేది ప్రకటించాం మనం. అనాత్మతో యుద్ధం ప్రకటించాము. ఇక క్షాత్రత్వ పోరాటం ఆరంభం చేసినటువంటి విధానం. కాబట్టి రాజన్య కృత అనేది ఆ మంత్రంలో వచ్చేటువంటి అంశం. ఎప్పుడు అనాత్మను జయించావో, మరి అనాత్మను జయించి యోగ సమాధిలో ఆత్మానుభవాన్ని పొంది ఉన్న విధానమే ముఖం ఆసీత్. బ్రాహ్మణోస్య ముఖం ఆసీత్ అనగా బ్రహ్మము యొక్క స్వరూప అనుభవాన్ని ఆసీత్ పొంది ఉండుట, అయి ఉండుట అనేటువంటి అర్థం దాంట్లో వస్తుంది. కాబట్టి ప్రకారముగా అలాంటి స్వరూప భావన పొంది ఉన్నటువంటి వారిని పండితాహ అని అన్నారు. పండితాహ అనేటువంటి మాట ఇది బహువచనం. ఇందాక నాలుగో అధ్యాయం చెప్పుకున్నటువంటి యొక్క మంత్రంలో పండితం అనే మాట వాడారు. పండితం బుధాహ, బుధులు పండితం పండితునిగా ఆహుహు చెప్పుదురు అన్నారు. అక్కడ ఏకవచనం వచ్చింది, ఇక్కడ బహువచనం వచ్చింది. ఎందుకంటే అక్కడ ఏకవచనం రావడం కారణం ఏంటంటే అతడు జ్ఞానాగ్ని ద్వారా సమస్త కర్మలను దగ్ధం చేశాడు. కాబట్టి జ్ఞానాగ్ని ద్వారా దగ్ధ కర్మాణం సమస్త కర్మలను దగ్ధం చేసి ఉన్నటువంటి తం అట్టి వారిని పండితం పండితునిగా ఆహుహు చెప్పుదురు అని ఏకవచనం. ఇక్కడేం పండితాహ అనేది బహువచనము. ఎందుకంటే ఆ స్వరూప అనుభవాన్ని పొందినటువంటి వారు ఎంతోమంది లోకంలో ఉన్నారు. ఎంతోమంది ఉన్నటువంటి యొక్క మరి జ్ఞానలోకం, మహాత్ముల లోకం, బ్రహ్మవేత్తల లోకం, ఋషుల లోకం, అనేక మంది మహాత్ములు ఉన్నారు. కాబట్టి ఇక్కడ పండితాహ అనేటువంటి బహువచనంలో చెప్తున్నటువంటి యొక్క అంశము అట్టివారు నా అనుశోచంతి
ఆత్మతత్వానుభవాన్ని పొందిన తర్వాతికి వాడు దుఃఖానికి గురయ్యే అవకాశము లేదు. ఎందువల్లంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. బ్రహ్మ సత్యం, బ్రహ్మము సత్యము అని తెలుసుకున్న తర్వాత ఆ బ్రహ్మము యొక్క అనుభవం పొందిన తర్వాత జగత్ మిథ్య, జగద్ విషయంలో వాడు దుఃఖాన్ని పొందే విధానం ఉండదు. ఏ ప్రకారముగా స్వప్నములో ఉన్నటువంటి వాడు ఆ స్వప్న లోకములో ఏదైనా బాధకు గురైతే అక్కడ ఏడుస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు స్వప్నంలో. అదే ఆ స్వప్నము నుంచి మేలుకొన్నాడు అని చెప్పనంటే ఇక ఆ స్వప్న సంబంధమై ఉన్న విషయమై వాడు దుఃఖానికి గురికాడు అన్నటువంటి విధానం. అందుచేత నిద్ర పోతున్న సందర్భములో మరి అక్కడ దుఃఖానికి గురయ్యాడు. నిద్ర నుంచి మేలుకొన్నాడా అని చెప్పనంటే వాడిక ఆ నిద్రా సంబంధమై ఉన్న అంశాల విషయంలో ఎట్లా దుఃఖాన్ని గురికాడో, దుఃఖమును పొందడో అట్లాగా బ్రహ్మజ్ఞాని కూడా ఆయన కూడా మేలుగాంచాడు. అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి మాయా సంబంధమై ఉన్నటువంటి యొక్క వాట్లలో ఎంతకాలం మునిగి ఉన్నటువంటి యొక్క తాను మరి సోహంభావ సూత్రము ద్వారా తత్వమసి మహావాక్య అనుభవము, అహం బ్రహ్మాస్మి యొక్క స్వరూప స్థితి ఇవన్నిటినీ కూడా అతను పొందాడు. కాబట్టి ఇక అతడు మరి మేలుకున్నటువంటి యొక్క విధానం, ఆ స్వరూప అనుభవం పొందటమే మేలుకున్నటువంటి విధానం కనుక అట్టి ఆ మేలుగాంచినవాడు, జ్ఞానతత్వముగా మేలుగాంచినవాడు ఇక భ్రాంతిజన్యమై, భ్రాంతి సంబంధమై ఉన్నటువంటి మాయా సంబంధమై ఉన్నటువంటి ఈ మోహ ప్రపంచం యొక్క విషయంలో అతడు దుఃఖానికి గురికాడు. కాబట్టి నా అనుశోచంతి పండితా. కాబట్టి అట్టి మహాత్ములు, పండితులు దుఃఖానికి గురికారని చెప్పనంటే మరి ఆ స్థితిని అందరూ కూడా ప్రయత్నం ద్వారా సంపాదించుకోవాలనేటువంటి మాట. అది పొందినప్పుడే అందరూ కూడా తరతి శోకం ఆత్మవితో జన్మ సాఫల్యము, జన్మ సార్థకత అనేటువంటిది సిద్ధించే అవకాశం ఏర్పడుతుంది. కనుక భగవంతుడు ఎక్కడ మొట్టమొదటిగా ఇచ్చేటువంటి యొక్క శ్లోకంలోనే చాలా గొప్ప అంశాన్ని చొప్పించి మనకు అందించారు. దీనినే మహాత్ములు కూడా అశోచాన్ అన్వశోచ ఇది బీజం అని కూడా చెప్పుకొచ్చారు. అశోచాన్ అన్వశోచ ఇది బీజం అన్నారు. ఈ మహావృక్షానికి, జ్ఞానవృక్షానికి, ఈ 18 అధ్యాయాల జ్ఞానవృక్షానికి ఈ శ్లోకం అనేటువంటిది బీజమాత్రముగా ఉన్నటువంటి విధానం. కనుక ఈ శ్లోకంలో మనకి పండిత అంశం ఒకటి, పామర అంశం ఒకటి, 2 చూపించారు. కనుక లోకంలో ఇద్దరే ఉన్నారు. సామాన్య విధానముగా జీవించేటువంటి యొక్క పామర జీవితం ఉన్నటువంటి మానవులు, జ్ఞాన మార్గంలో పయనించి బ్రహ్మానుభవమును పొంది మరి బ్రహ్మవేత్తలుగా, ఋషులుగా ఉన్నటువంటి విధానం ఒకటి, 2 ఉన్నాయి. ఎప్పటికైనా ఈ సాధన సామాన్యులుగా ఉన్నటువంటి యొక్క పామరత్వముగా ఉన్నటువంటి అజ్ఞానములో మునిగి ఉన్నటువంటి విషయములకు లోనై, ప్రపంచ విషయాలకు లోనై, మోహాలకు లోనై, రాగద్వేషాలు గలవాలై ఈ జీవిస్తున్నంత కాలం మరి దుఃఖములు పట్టి వేధించే విధానం. కాబట్టి అలాంటి దుఃఖముల నుంచి నువ్వు బయటపడాలని చెప్పన్నట్లయితే పండితాహ అట్టి ఆ స్థాయికి మనం కూడా పోవాల్సి ఉంటుంది. కాబట్టి పండితాహ అన్నటువంటి దానికి మరొక చోట చెప్పిన విధానము యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనేటువంటి అంశాన్ని పూర్ణముగా చెప్పిన అంశం అక్కడ. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, మన సూక్ష్మ దేహంలో ఉన్నట్టు కర్మలు అనేక దుఃఖాలకు హేతువు చేస్తాయి కాబట్టి, అనేక జన్మలకు హేతువు చేస్తాయి కాబట్టి, మన యొక్క స్వరూప భావన కప్పివేసేటువంటివిగా ఉన్నాయి కాబట్టి, భ్రాంతులలో పడవేసేటువంటివిగా ఉన్నాయి కనుక అట్టి ఆ కర్మలను జ్ఞానాగ్ని ద్వారా కాల్చి వేసుకున్నట్లయితే తం అట్టి వారిని పండితునిగా చెప్పబడుదురు అనే మాట చెప్పారు. కాబట్టి అలాంటి స్థితిని లోకములో అందరూ కూడా పొందాల్సి ఉంటుంది. దుఃఖ సాగరం నుంచి బయటపడి ఆనందములో, మోక్షములో చేరిపోయేటువంటి భావం ఉన్నట్లయితే మరి 2వ పాదములో చెప్పబడ్డటువంటి ఆ పండిత స్థాయికి పోవాల్సి ఉంటుంది. లేని పక్షంగా ఉన్నట్లయితే అశోచాన్ అన్వశోచ, నిరంతరముగా దుఃఖాలకు గురవుతూ మరి ప్రజ్ఞావాదాంశ భాషస, ఈ ప్రజ్ఞా సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయాలలో ఉంటామే దాని స్వరూప భావన మాత్రం వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ మాటలు మొత్తం ఉడగాలి.
ఈ ఇవన్నీ ఒడిగి చేతలు అనేటువంటి అవలంబించినప్పుడు స్వరూప భావన పొందే విధానముగా బ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా ఆయన 4 సోపానాలుగా సోహం, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, సర్వం కలివిదం బ్రహ్మ, ఇవి 4 సోపానాలుగా ఉన్నటువంటివి కాబట్టి అవి అనుభవ రూపకంగా పొందినప్పుడు ఆ వ్యక్తి తరించే అవకాశం ఏర్పడుతుంది కనుక స్వామివారు మంచి అంశాన్ని మనకు 11వ శ్లోకంలో, ఇక్కడ 11 కూడా ఒకటే ఒకటిగా ఉందన్నమాట. ఒకటే 2 11 2 ఒకట్లు అన్నమాట. 2 ఒకట్లు అని చెప్పనంటే పైన ఉన్నటువంటి పామరుడు ఒకటి, కింద ఉన్నటువంటి పండితుడు ఒకటి, కనుక ఇద్దరు వేరువేరుగా ఉన్నారు కాబట్టి 1 1 11గా చెప్పుకొస్తున్న విధానము. ఇక్కడి నుంచి తత్వబోధ చాలా చక్కగా వచ్చే అంశాలు చాలా ఉన్నాయి. వాట్లను అధ్యయనానికి ప్రయత్నం చేద్దాము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.